భాగం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. వీళ్ళు తోటి పోరాడుతున్నారు. ఇంకా ఎపిథీలియం అంటే ఈ కణాలు నోట్లో ఉండే కణాల్లో స్క్వామస్ సెల్స్ అని ఉంటాయి. ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నాయి. వీటిలో ఈ ఆక్సీకరణ ఒత్తిడి, ఈ సిగరెట్ లేదా అధిక శాతం మద్యపానం మద్యపానం, ధూమపానం వల్ల ఉండే విష పదార్థాల వల్ల వారికి ఆక్సీకరణ ఒత్తిడి జరిగి ఇలా జరుగుతుంది. సో వీటి నుంచి పోరాడడానికి సిసిఆర్ క్యాప్సూల్లో ఎన్నో రకమైన వనమూలికలు, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ తో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటి వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. ఎస్ మ్యామ్. It has got different types of antioxidant herbs. First is amla. We'll go into the next slide immediately. Yeah, it has got CCR capsule contains green tea extract, amla powder extract. So this green tea extract has got amount of polyphenol and catechin that prevents the memory cancer post initiation. They also acts as anti-tumorigenic agents and very effective in the preventing oxidative stress. This is important. Preventing oxidative stress in every cancer will be helpful in the prevention and the treatment of the cancer. Here it has been seen that prevention of many types of cancer, including lung cancer, colon, esophagus, mouth, stomach, small intestine, kidney, pancreas, and mammary gland. Second ingredient is amla powder extract. Amla is also very rich in polyphenols and some amount of good amount of tannin, which is acting as an antioxidant. Does contain amla extract is a very the reaction is what it soak up the free radicals with such efficiency that and imparts the extract in the cancer preventive properties. Important one is what it is scavenging or soaking up the free radicals which are there in the more quantity in the body, and they will prevent the cancer. Quercetin also have, you know, a different type of strategy by which the cancer can be prevented. Yes, sir. సిసిఆర్ క్యాప్సూల్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్, ఎటువంటి పదార్థాలు మనకి క్యాన్సర్ నివారణ లేదా క్యాన్సర్ తో పోరాడే విధంగా సహాయపడుతున్నాయో చూద్దాము. మొదటిగా మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది కెమెలియా సైనెన్సిస్. ఇందులో పాలీఫినాల్స్ ఏవైతే మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండి, అంటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించే విధంగా మనకి పనిచేసే పాలీఫినాల్ కాంపౌండ్స్, క్యాటకిన్స్ అంటాము. అవి చాలా అత్యధిక మోతాదులో ఉన్నాయి. క్యాటకిన్స్ మనకి ఎక్కువగా ఇలాగా అనుక్షణం శరీరాన్ని బాగా క్షీణించే జబ్బుల్లో చాలా సహాయపడతాయి. ముఖ్యంగా స్తనాలకి సంబంధించిన క్యాన్సర్ తర్వాత ఒకవేళ క్యాన్సర్ బారిన పడ్డా కూడా దాన్ని ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఈ క్యాటకిన్స్ పోరాడతాయి. అలాగే క్యాన్సర్ రాకుండా మనకి రక్షణ కవచంగా సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. చాలా రకాల క్యాన్సర్లో క్యాటకిన్స్ యొక్క నివారణాత్మక సహాయం ఉంది. ఊపిరితిత్తులు, లేదు ప్రేగులు, ఈసోఫెగస్, నోరు, కడుపు, తర్వాత పెద్ద పేగు, చిన్న పేగు రెండిట్లో, కిడ్నీలు, ప్యాంక్రియాలు, స్తన భాగాల్లో క్యాన్సర్ రాకుండా పోరాడతాయని రీసెర్చ్ మనకి చెప్తుంది. ఆ రీసెర్చ్ పేపర్ తాలూకు రిఫరెన్సెస్ కూడా స్లైడ్ లో ఉన్నాయి. అదే విధంగా ఉసిరి తాలూకు పొడి, ఉసిరి పొడి, ఫిల్లాంథస్ ఎంబ్లికా అంటారు ఉసిరిని. అయితే ఇది ఎంతో ఇలాగే పాలిఫినాల్స్ ఇంకా టానిన్ అనే ఒక పదార్థం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇలాజిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్ అండ్ సెబులాజిక్ యాసిడ్, ఈ 3 ఆమ్లాలు మనకి ఉసిరిలో ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి తర్వాత మనకి క్యాన్సర్ ని రాకుండా చేసే విధంగా సహాయపడతాయి. ఇంకొక మంచి పదార్థము క్విర్సిటిన్. ఇది కూడా
మనకి క్యాన్సర్ నుంచి అంటే ఏవైతే దెబ్బతిన్న కణాలు ఉన్నాయో శరీరంలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియని అపాప్టోసిస్ అంటాము. అంటే అలా ఈ దెబ్బతిన్న కణాలు వాటంతట అవే ఆత్మహత్య చేసుకుంటాయన్నమాట. అది శరీరం క్యాన్సర్ నుంచి రాకుండా కాపాడే విధంగా శరీరం తనకు తాను దాల్చుకున్న ప్రక్రియ. దాన్ని అపాప్టోసిస్ అని, ఆటోఫాజీ అని అంటాము. ఈ ఇటువంటి ప్రక్రియని ఒకవేళ దెబ్బతిన్నా కూడా మళ్ళీ వచ్చే విధంగా పనిచేసేది క్విర్సిటిన్ అనే పదార్థం సహాయపడుతుంది. సో ఈ క్విర్సిటిన్ మనకు ఆమ్లాలో ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అన్నది రీసెర్చ్ చెప్తుంది. The third ingredient is ashwagandha in CCR. That is also from prevention to the treatment of cancer, it can be utilized. Vidaferin A and vidanolide. These are the two different compounds are present in ashwagandha, which can be, used to inhibit the activity of the selective for the tumor cells. Vidanolide also it contains cancer cells type of cytotoxicity, immunomodulatory and neuroprotective activities. Next ingredient is Vinca rosea extract. Vinca rosea, actually, it is a very, very important ingredient in CCR capsule. It has got various very, very important uh, type of product, phytochemicals, which are utilized for the different types of cancer. Natural sources have a relevant role because 60% of currently used anti-cancer agents are found in Vinca rosea, that is the Sadafuli powder, Sadafuli flower. Cancer still represent a nightmare worldwide, but this flower, it has got some hope. It has given the some very good results in the various types of cancer because of the very good phytochemical compounds present in the this Sadafuli plant. Sir, we will not go into the detail of this plant. Let us quickly finish the last slide and this slide. ఓకే మ్యామ్. మనకి మిగిలిన రెండు ప్లాంట్ వనమూలికలు ఏమిటి మనకి సిసిఆర్ క్యాప్సూల్లో అంటే అశ్వగంధ ఇంకా వింకా రోజే. అశ్వగంధ మీరు మనం కూడా చాలా వాటిల్లో తెలుసుకున్నాం. అశ్వగంధ ఉపయోగాలు ఎన్నో ఆ, ఎన్నో ఉపయోగాలు ఉన్న అశ్వగంధాలో క్యాన్సర్ కూడా రాకుండా చేసే ఉపయోగం ఉందని రీసెర్చ్ చెప్తోంది. విటాఫెరిన్ ఏ అనేది ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆ దెబ్బతిన్న కణాలు వాటంతట అవి నశించిపోయే విధంగా అపాప్టోసిస్ ని పెంచుతుంది. తర్వాత ఏదైతే మనం విభజన ఆగకుండా పెరుగుతున్న కణాల్లో విభజనని ఆపే ప్రక్రియని విటాఫరిన్ ఏ చేస్తుంది. ఇంకా మెటాస్టాసిస్ అనేది ఏంటంటే క్యాన్సర్ ఒక చోటి నుంచి ఇంకో చోటికి పాగిపోవడాన్ని మెటాస్టాసిస్ అంటాము. ఈ మెటాస్టాసిస్ జరగకుండా చేసే విధంగా విటాఫెరిన్ ఏ సహాయపడుతుంది. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్ కెమికల్, అందుకని ఫైటో కెమికల్ అంటాము. అశ్వగంధ యొక్క వేర్ల నుంచి, అశ్వగంధ మొక్క యొక్క వేర్ల నుంచి తీసేది. అలాగే అశ్వగంధ ఆకుల్లో కూడా వేరువేరు రకాల క్యాన్సర్లు గడ్డలు ఏర్పడకుండా గడ్డల కణాల్లో క్యాన్సర్ ని ఆపినట్టు రీసెర్చ్ చెప్తుంది. వీటితో పాటు విథనోలైడ్స్ అని ఇంకొక పదార్థం కూడా మనకి అశ్వగంధాలో ఉంటుంది. అవి క్యాన్సర్ కణాలని చంపేసి మన రోగ నిరోధక శక్తిని క్యాన్సర్ రాకుండా చేసే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. దీంతో పాటు ఇంకొక అద్భుతమైన వనమూలిక వింకా రోజియా. 60% యాంటీ క్యాన్సర్ మందులన్నీ వింకా రోజియా తోటే తయారు చేయడం జరిగింది. కీమోథెరపీ ప్రభావం ఏదైతే ఎక్కువగా ఉండి కీమోథెరపీ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఈ వింకా రోజియా సహాయపడుతుంది. అందుకని కీమోథెరపీలో భాగంగా కూడా వింకా రోజియాని ఇస్తారు. ముఖ్యంగా ఇవి ఏంటంటే ఈ విభజన ప్రక్రియలో ఉండే మైటాటిక్ స్పిండిల్స్ ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో ఈ విభజన వాటిల్ని అంటుకుని ఈ విభజనని జరగకుండా చేసి కణం చనిపోయే విధంగా చేసి క్యాన్సర్ కణాలని మృత్యుబారిన పడేసే విధంగా వింకా రోజియా పనిచేస్తుంది. ఎస్ మ్యామ్, యూ కెన్ స్కిప్ ద నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. Yeah.
Now, similarly, the like the other cancer, the breast cancer is also increasing day by day in females. Now, here you can see in this slide like how in every 4 minutes an Indian woman is diagnosed with breast cancer. One woman dies of breast cancer in every 13 minutes in India. These are the alarming statistics, and these are the some risk factor: gender, hormone, then obesity, age, alcohol or smoke, genetics, diabetes, radiation, and pregnancy. These are the various causes or the factors which causes the breast cancer, which is very, very commonly it has been found in Indian women and spreading like in a jet speed. Yes, sir. స్త్రీలలో ఎక్కువగా ఇప్పుడు మనకి చాలా సాధారణమైన ఎక్కువ శాతం కనిపించేస్తుంది. స్తన భాగంలో క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఎక్కువ మంది స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. సుమారు 13,00,000 మంది ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 4 నిమిషాలకి ఒక భారతీయ స్త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించడం జరుగుతోంది. ఆహ్, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వేరు వేరు కారణాలు. ఊబకాయము, హార్మోన్ వ్యవస్థ దెబ్బతినడము, వయస్సు, పొగ తాగడము, మద్యపానం అలవాట్లు, జన్యుపరమైన ఇబ్బందులు, షుగరు లేదు, అధికంగా రేడియేషన్ తాలూకు ఇబ్బందులు, గర్భధారణలో కొన్ని కొన్ని సమస్యల వల్ల మనం చాలా మంది స్త్రీలలో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ ఉపాయాలు ఏమున్నాయి మన దగ్గర తెలుసు. Okay. Now, the next product we can consider as a very natural, strong antioxidant and the natural immune booster, that is Oric 99, which contains the purest form of turmeric, retaining all its natural goodness. It has got very good properties, antiseptic properties, healing properties, ulcer, soft skin tissue injuries, gastrointestinal, intestinal ulcers, normally the mouth ulcers and the all the wounds which are there in the gums and in the neck can be all treated with the help of Oric 99, which is a natural analgesic and natural anti-inflammatory, strong oral antibacterial, and it gives the relief from cough